మన ఏపీ స్టేట్లో బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, బీఎస్సీ ఎంఎల్టీ, పారామెడికల్ నుండి అన్ని కోర్సులకు సంబంధించి మెయిన్ ఈ వీడియో. ఇందాక కామెంట్ సెక్షన్లో ఒకళ్ళు ఒక కామెంట్ అయితే చేశారు, మన ఏపీ స్టేట్లో నర్సింగ్ అడ్మిషన్లు నీట్ మీద తీసుకుంటారని చెప్పి ఒకళ్ళు అయితే కామెంట్ చేయడం జరిగింది. దాని కింద రిప్లై ఇంకోళ్ళు ఎంసెట్ మీద అని చెప్పి రిప్లై ఇచ్చారు. ఈ డౌట్ చాలా మందికి అయితే ఉంటుంది. అండ్ నేను ఎప్పటి నుంచి ఒక వీడియో అయితే చేద్దామైతే అనుకుంటున్నాను. అంటే స్విమ్స్కి అండ్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఉండే డిఫరెన్స్ ఏంటి, ఎలా తీసుకుంటారు, మెయిన్ మొత్తం క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలో. అందరి డౌట్ కూడా క్లారిఫై అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఈ రెండు యూనివర్సిటీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన యూట్యూబ్ ఛానల్లో వెంటనే వీడియో అయితే ఉంటుందన్నమాట. సో మెయిన్గా ఇది స్విమ్స్, ఇది ఎన్టీఆర్ యూనివర్సిటీ అనుకోండి. మనకి స్విమ్స్లో ఎన్టీఆర్ యూనివర్సిటీలో ప్రొవైడ్ చేసే కోర్స్ మొత్తం సేమ్, కానీ డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే మనకి స్విమ్స్ వాళ్ళు మనకి ఈ సంవత్సరం మన ఎంసెట్ బేస్డ్ ర్యాంకులు బట్టి, ఎంసెట్లో వచ్చిన ర్యాంకులు బట్టి అడ్మిషన్ అయితే తీసుకుంటారు. అదే మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఓన్లీ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు నీట్ మీద తీసుకుంటాం అని చెప్పారు. మిగిలిన కోర్సు మొత్తం మనకి ఇంటర్లో వచ్చిన మెరిట్ ఆధారంగా తీసుకుంటారు. అర్థమవుతుంది కదా. అండ్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి మనకి కౌన్సిలింగ్ అప్లై చేసి వెబ్ ఆప్షన్లో వేరియస్ చాలా కాలేజీలు అయితే పెట్టుకోవచ్చు. నెంబర్ ఆఫ్ కాలేజీలు అయితే సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. అదే మనకి స్విమ్స్ దాంట్లో అలాంటి అవకాశం అయితే లేదు. అర్థమవుతుంది కదా. స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మనకి తిరుపతిలో అయితే ఉంటుంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే ఒక కాలేజీలోనే సర్టెన్ వేరియస్ కోర్సులు అయితే ఉంటాయి, కానీ మనం వేరే నెంబర్ ఆఫ్ కాలేజీలు పెట్టుకోవడానికి అయితే వీలైతే అవ్వదు. కానీ వీళ్ళు ఈ సంవత్సరం ఎంసెట్ మీద ఈ అడ్మిషన్లు అయితే జరుపుతున్నారు. అదే ఎన్టీఆర్ యూనివర్సిటీలో మనకి బీఎస్సీ నర్సింగ్ ఒకటే నీటి మీద తీసుకొని మిగిలిన పారామెడికల్లో ఎంఎల్టీ అండ్ మనకి మిగిలిన పారామెడికల్లో 17 కోర్సెస్ ఇదివరకు వీడియోలో యూట్యూబ్లో చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇంటర్ మీద తీసుకుంటాం, నర్సింగ్ ఒకటే నీట్ మీద తీసుకుంటాం అని చెప్పారు. ఇది ఈ రెండు మీద ఉన్న డిఫరెన్స్. ఇందాక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకున్నారు కదా, దానికి దీనికి తేడా అంటూ ఇదే. మనకి నీట్ అనే వాళ్ళు మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ అయితే చూసుకుంటూ అయితే ఉంటారు. అదే ఎంసెట్ అనే వాళ్ళు స్విమ్స్ అన్నమాట. ఇలాగ కామెంట్ సెక్షన్ లో ఒక దాని కింద ఇంకో రిప్లై అయితే రావడం జరిగింది. దానికి ఆన్సర్ అంటూ ఇదే. స్విమ్స్ అయితే నెంబర్ ఆఫ్ కాలేజీలు అయితే పెట్టుకోలేము. అదే ఎన్టీఆర్ లో ఎన్ని కావాలంటే అన్ని దానికి సంబంధించి అఫిలియేట్ అయి ఉన్న కాలేజీలు అయితే పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ రూపంలో. అర్థమవుతుంది కదా. ఇది డిఫరెన్స్ అన్నమాట. మనకి స్విమ్స్ సంబంధించి జూలై మంత్ అంటే ఈ మంత్ లోనే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అదే నర్సింగ్ సంబంధించి నీటి మీద కాబట్టి ప్రజెంట్ ఎటువంటి అప్డేట్ అయితే లేదన్నమాట. కొంచెం లేట్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కాబట్టి. అండ్ పారామెడికల్ కోర్సుల విషయానికి వస్తే కనుక సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అలా వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. దీంట్లో ఎన్నో వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు, దీంట్లో అయితే పెట్టుకోలేము. ఒక కాలేజే పెట్టుకోవాలి, దాని మీద బేస్ అయ్యి ముందుకైతే వెళ్ళాలన్నమాట. దీంట్లో అలా కాదు. మనకి నా లొకాలిటీకి సంబంధించి నాకు నచ్చిన కాలేజ్ ఏంటి సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ 10 కాలేజ్ వెబ్ ఆప్షన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, 10 పెట్టుకోవచ్చు. దీంట్లో అలా కాదు, ఒకటే ఒక దాని మీద వెళ్ళాలి. అర్థమవుతుంది కదా. సో ఎవరైనా ఇందాక కామెంట్ సెక్షన్ లో అన్నారు, ఎందుకంటే కొంతమంది తెలియక నీట్ అని ఎగ్జామ్ పెట్టుకోరు కదా. అలా ఎవరైనా నర్సింగ్ తప్పకుండా చెయ్యాలి, కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాలి అని అనుకుంటే స్విమ్స్కి పెట్టుకోవచ్చు. లేదు మా ఇంటర్లో వచ్చిన మెరిట్ ఆధారంగా నేను ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద పలానా కాలేజ్లో పక్కా జాయిన్ అవుదాం అని అనుకుంటుంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద పెట్టుకొని ముందుకైతే వెళ్ళచ్చు. అర్థమవుతుంది కదా. బోత్ ఈ రెండు యూనివర్సిటీకి సంబంధించి నేనైతే గైడ్ చేస్తాను. ఎటువంటి అప్డేట్ వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా నేనైతే వీడియో రూపంలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే ఇలా చేయండి, వీడియో చేస్తాను తప్పకుండా. ఈ విధంగా మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట.
మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.